వేడి వేడి క్యాబేజీ కర్రీ ఇది రోటీస్ తోటి రైస్ తోటి క్యారేజ్ లంచ్ బాక్స్కి అయితే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా ఎంత ఫాస్ట్గా చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం. మీకు నచ్చితే వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక 3 స్పూన్ల నూనె వేయండి. ఇందులో 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 3 నిమిషాల పాటు వేగనివ్వండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. అలాగే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఏదో బిర్యానీ చేసినట్టు. ఇప్పుడు ఇందులోనే క్యాబేజీ ఒక హాఫ్ పార్ట్ కట్ చేసుకొని వేసుకోండి. పెద్ద సైజ్ అయితే ఒక పావు సరిపోతుంది. చిన్న సైజ్ క్యాబేజీ అయితే ఒక హాఫ్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఈజీగా ఒక 4 మెంబర్స్కి చక్కగా సరిపోతుంది. రోటీస్కి అని రైస్కి కానీ చాలా పర్ఫెక్ట్గా. ఈ క్యాబేజీని ఒకసారి అడుగు నుంచి పైకి ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి క్యాబేజీని బాగా మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి క్యాబేజీని మరొకసారి కలుపుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి వీటన్నిటిని క్యాబేజీలో కలిసేలాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు కర్రీని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ క్యాబేజీ నుంచి ఆయిల్ బయటికి తేలుతుంది కదా. మనం ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా చేస్తే ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి క్యాబేజీ చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇంకా మన కర్రీ రెడీ అయినట్టే. ఇంకా చపాతీతో కానీ లేదా రోటీతో కానీ రైస్తో కానీ దేనితో అయినా సూపర్. అయ్యో, ఇంకోటి కూడా మర్చిపోయానే, పరాటాతో కూడా సూపర్గా ఉంటుందండి. మీరు రెగ్యులర్గా చేసే వాళ్ళైతే ఏ ప్రాబ్లం లేదు. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎటువంటి రెసిపీస్కైనా సరే ఇది పర్ఫెక్ట్ జోడీ.